ఎమ్మెల్యే ముప్పిడి కేవలం శిలాఫలకంపై పేరుకు మాత్రమే పరిమితమా? 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నియోజకవర్గంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? నియోజకవర్గంలో ఎమ్మెల్యేని 9 to 9 ఎమ్మెల్యే అని ఎందుకు పిలుస్తారు? ఇంతకీ కొవ్వూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ముప్పిడి వెంకటేశ్వరరావు విద్యావంతుడు, సౌమ్యుడిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఓ ఎమ్మెల్యేగా స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయనకు లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముప్పిడి సొంత నియోజకవర్గం అయిన గోపాలపురం నుంచి కొవ్వూరుకి వలస వచ్చారు. 2024 ఎన్నికల్లో కొవ్వూరుకి వలస వచ్చిన ముప్పిడికి స్థానిక టీడీపీ సీనియర్ నేతలు ఆర్థిక బలం, అంగబలం సమకూర్చారట. దీనితో ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక నేతల నిర్ణయానికి జీ హుజూర్ అన్నట్టున్నారని కొవ్వూరు సెంటర్లో వినిపిస్తున్న మాట. ఈ పరిణామాలు చూస్తున్న విపక్షాలు అధికారం లేని అధికార పార్టీ ఎమ్మెల్యే అంటూ సెటైర్లు వేస్తున్నారట. ఇటీవలే ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకి స్థానిక సీనియర్ నేతలకి వరంగా మారిందని అంటున్నారు స్థానికులు. నియోజకవర్గంలో మొత్తం 8 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏ ఒక్క ఇసుక లారీ బయటకు వెళ్లాలంటే లారీకి 100 రూపాయలు చొప్పున రోడ్డు ట్యాక్స్ కట్టవలసిందేనని లారీ యజమానుల సంఘం ఆరోపిస్తుంది. ప్రతి లారీలో మోతాదుకి మించి ఇసుక అధిక టన్నుల బరువుతో లారీలు వెళ్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడరట. అందుకు అధికారులకి దక్కవలసిన వాటా అందుతుందని కొవ్వూరు ప్రజలు అంటున్నారు. మన కొవ్వూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే ఇప్పుడు నెగ్గినటువంటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర గారు ఒక పేరుకి మాత్రమే ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇసుక దోపిడీ అనేక రకాలుగా అడ్డదారులకు ఇసుకెళ్ళిపోతున్నాం. కానీ చేసేదంతా కూడా ఉమెన్ రైట్స్ వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఒక ఎమ్మెల్యే శాసించడానికి కూడా ఇక్కడ లేదు. ఇసుక మద్యం అనేది కూడా ఎన్ని రకాలుగా ఎన్ని షాపులు పెట్టుకున్నారో, ఎన్ని బిల్లు షాపులు చెప్పుకున్న ఒక ఎమ్మెల్యేకి ఉన్నటువంటి గౌరవం కూడా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఇటువంటిది కూడా ఒక శాసనసభ్యుడికి ఇవ్వచ్చిన విలువ ఒక వాళ్ళ పెత్తందారులు పార్టీని నెగ్గించామన్న గర్వంతో ఒక ఎమ్మెల్యేని కూడా పక్కన పెట్టి చిన్న స్థాయిలో ఉన్నటువంటి ముప్పిడి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి వాళ్ళే ఒక పార్టీ నాయకులకు ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా పెత్తనం చలాయించి ఇష్టం వచ్చినట్టుగా ఇసుకనే అడ్డారిలో దోపుడుకుని ప్రజలకు అందవచ్చిన ఉచిత ఇసుక అనేది తెప్పించి ఇటువంటి ఉచిత ఇసుక అనేది ఏమీ లేదు. అక్కడ ఎంత కొన్నారో ఎంత కొనుగోలు చేస్తున్నారో ఫ్రీ అన్నది తెప్పించి అదేమీ లేకుండా ఒక ఎమ్మెల్యేని ఒక డమ్మీ చేసి ఏమో ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే అంతే, మేము నెగ్గించాము, నువ్వు పక్కన ఉండరా, నువ్వు ఒక ఇలా ఉండరా అని చెప్పేసి అన్నారు తెప్పించి పెత్తందారులందరూ కూడా ఈ పెత్తందారులు పెత్తనం చేసుకునే ప్రజల్ని నిలువు దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేసి ఈ ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఇలాంటి అవినీతికి పాల్పడిన ఇలాంటి గవర్నమెంట్ మాకు వద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారికి వచ్చిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వండి. ఆయన ఏం చెయ్యాలో ఏ పని చెయ్యాలో ఆయనకి ఇచ్చేదానికి ఇవ్వకుండా మీరు పెత్తనం చేసేటట్టు ఇదైతే కట్టాలని చెప్పేసి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కంటమణి రామకృష్ణ, జనలగడ్డ సుబ్బరాయ చౌదరి మాటే ఫైనల్ అవుతోందట. వీరిద్దరే నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్తున్న మాట. 2సారి ఎమ్మెల్యేగా గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయన కేవలం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటారట. అందుకేనేమో ఆ ఎమ్మెల్యేని 9 to 9 ఎమ్మెల్యే అని కూడా పిలుస్తారట నియోజకవర్గ ప్రజలు. రోజుకి 12 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి చెప్పినట్లే ఎమ్మెల్యే వింటారనే టాక్ ఉంది. ఎమ్మెల్యే
ముప్పిడి కేవలం శిలాఫలకంపై పేరుకు మాత్రమే ఉన్నారని, నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేయటం లేదని విపక్షాలు గట్టిగానే విమర్శిస్తున్నాయి. నియోజకవర్గంలో 2-మెన్ కమిటీ నిర్ణయాలే అమలవుతున్నాయని కొవ్వూరు జంక్షన్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి ముప్పిడి నామ్కే వాస్తే ఎమ్మెల్యేగా ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మున్ముందు ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంటుందో చూడాలి.